హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ గాలి. మేము ఈ వీకెండ్ సెక్రటరియట్ ఏరియాలో స్ట్రీట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్తున్నాము. వీకెండ్ వెళ్తే చాలా స్టాల్స్ ఉంటాయి. పర్టికులర్గా ఇది బాగుంటుంది అది బాగోదు అని చెప్పలేము. ఎందుకంటే నా ఒపీనియన్ ప్రకారం ఇక్కడ పెట్టిన స్టాల్స్ అన్నీ కూడా వాళ్ళ ప్యాషన్తో పెట్టుంటారు. వాళ్ళు పెట్టిన ఐటమ్స్లో యూనిక్ టేస్ట్ లేకపోతే వాళ్ళంత కాన్ఫిడెంట్గా పెట్టారు కదా. సో మనం వెళ్ళి అక్కడ స్టాల్స్ని విజిట్ చేస్తే వాళ్ళ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ మనకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది. సో వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఈ చిన్న స్టాల్స్ని సపోర్ట్ చేయండి. మేమైతే అన్నీ కొత్తగా ట్రై చేయాలి అనుకున్నాము. ఫస్ట్ స్ప్రింగ్ రోల్ తీసుకున్నాము. దాని కాస్ట్ వచ్చేసి 70 రూపీస్. టేస్ట్ విషయానికి వస్తే నేను చాలా క్రిస్పీగా ఉంటుంది అనుకున్నాను, బట్ అలా లేదు. నేనైతే దీనికి 4/5 రేటింగ్ ఇస్తాను. నెక్స్ట్ మేము బ్రోస్ చికెన్ కబాబ్స్ ట్రై చేసాము. మేమైతే చికెన్ కబాబ్ బోన్లెస్ ఆర్డర్ చేసుకున్నాము. ఇందులో 5 పీసెస్ ఇచ్చారు. 150 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. టేస్ట్ విషయానికి వస్తే బాగుంది. నెక్స్ట్ మేము క్యారమిల్ క్రస్ట్ స్టాల్లో లోటస్ బిస్కెట్స్ చీజ్ కేక్ ట్రై చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్ అలా ఛార్జ్ చేశారు. మాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి మీరు ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంతకు ముందే మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేసేయండి. నెక్స్ట్ డీపీ జున్ను ట్రై చేస్తాను అన్నాడు. అయితే అది ఒరిజినల్ కాదు కదా అని నేను స్కిప్ చేయించాను. ఇక్కడికి వచ్చాక ఈ డబల్ డెక్కర్ జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇది కంప్లీట్గా ఫ్రీ బస్ అండ్ ఏసీ కూడా ఉంటుంది. ట్యాంక్ బండి చుట్టూ మినిమం 30 మినిట్స్ అయితే తిరగడానికైతే టైం పడుతుంది. ఈ బస్ ఎక్కాలనుకుంటే అప్పర్ వ్యూ చూడడానికి ట్రై చేయండి. క్రింద కూర్చుంటే నార్మల్ బస్ ఎక్స్పీరియన్సే ఉంటుంది. సో అప్పర్ వ్యూ చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. అంత ఈజీగా దొరకవు అప్పర్ సీట్స్, ఎందుకంటే అందరు అప్పర్ వ్యూ చూడడానికే ఆ బస్సు అయితే ఎక్కుతారు కాబట్టి అంత త్వరగా అయితే దొరకవు. మాకైతే అక్కడక్కడ సీట్స్ దొరికాయి. డీపీకి అయితే ఫ్రంట్ ఇండివిజువల్ సీట్ దొరికింది. ఫుల్గా వ్యూ చూస్తూ నోనుతో అయితే చిల్ అయ్యాడు. నెక్స్ట్ మేము బావర్చి బిర్యానీ తినాలని ప్లాన్ చేసుకున్నాము. అక్కడ నుంచి 5 కిలోమీటర్స్ ఉంది. ఇదే ఒరిజినల్ బావర్చి రెస్టారెంట్ అంట. ఇంకా మాకు ఏ బ్రాంచెస్ లేవని అక్కడ బయట మెన్షన్ చేసింది. మేము అయితే చికెన్ బిర్యానీ ఒక ఫుల్ అండ్ ఒక హాఫ్, మా తమ్ముడి కోసం వెజిటేబుల్ బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఆనియన్స్కి సపరేట్గా ఎక్స్ట్రా 10 రూపీస్ ఛార్జెస్ అయితే తీసుకున్నారు. అండ్ ఇంత ఫేమస్ అయినా సరే ఎక్కువ కాస్ట్ అయితే లేదు, నార్మల్ ప్రైజెసే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము ఆల్రెడీ బయట కొన్ని తినేసాం కాబట్టి స్టార్టర్స్ని అయితే స్కిప్ చేసేసి డైరెక్ట్గా మెయిన్ కోర్స్కి అయితే వెళ్ళాము. నేను ఫస్ట్ టైం బావర్చి బిర్యానీ ఎక్స్పీరియన్స్ చేశాను. టేస్ట్ నిజంగా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఈసారి అక్కడికి వరకు వెళ్తే కనుక అది మాత్రం స్కిప్ చేయకుండా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోండి. ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈ వీకెండ్ అయితే మేము ఇక్కడికి ప్లాన్ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియోస్.